హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. మీ లక్ష్యం డాక్టర్ కావడమే అయితే మీరు తప్పకుండా డాక్టర్ అవుతారు. మీరు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లేదా డైరెక్ట్ నీట్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీకు డాక్టర్ కావాలనే తపన రెట్టింపు అవుతుంది. ఆ తపన మిమ్మల్ని డాక్టర్ సీట్ వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మీరు డాక్టర్ కావడానికి అన్ని అవకాశాలను సృష్టి మీ దగ్గరకు వెతికి తీసుకొస్తుంది. 1970 ఆ ప్రాంతంలో కర్ణాటకలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక స్కూల్లో క్లాస్ రూమ్లో జరుగుతున్న సంఘటన. క్లాస్ రూమ్లో టీచర్ వస్తూనే, ఒరే నాన్న, ఈరోజు మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు, అంటే నిన్నటి దినము మానవ ఇతిహాసంలో మానవ చరిత్రలో బంగారు అక్షరాలతోటి రాయాల్సిన రోజురా. ఎస్టర్డే ఈస్ ద డే టు బి రిటన్ విత్ గోల్డెన్ లెటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్తాడు. సార్ వస్తూనే ఈ మాట అనేసరికి, ఏంటి సార్ ఏమైందని పిల్లలు ఉత్సాహంగా మళ్ళీ అడుగుతారు. సేమ్, ఎస్టర్డే ఈస్ ద డే టు బి రిటన్ విత్ గోల్డెన్ లెటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు. మళ్ళీ ఏంటి సార్ విషయం చెప్పండి, మళ్ళీ అదే అంటున్నారు. ఒక 4-5 సార్లు ఇదే మాట చెప్పి పిల్లల ఉత్సాహం పీక్ వెళ్ళగానే ఒక్కసారి ఆ టీచర్ చెప్తాడు, అరే నాన్న, డాక్టర్ బెర్నార్డ్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో December 3rd, 1972. ఏమైంది సార్ అంట. మళ్ళీ ఆపేశాడు కదా. దే ఆర్ సో ఈగర్ టు నో సంథింగ్ స్పెషల్. ఆయన ఏం చెప్తాడా అని చెప్పి చెవులు రిక్కించి వింటున్నారు పిల్లలు. ఈ సేస్, అరే నిన్నటి దినము ఈ డాక్టర్ బెర్నార్డ్ ఒక మనిషి యొక్క హార్ట్ను తీసి ఇంకొక మనిషికి పెట్టారా, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడరా అని చెప్తారు. అంటే ఏంటి సార్ అంటారు. అంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ గురి అయితే ఆయన చావు బ్రతుకుల్లో ఉంటే ఎట్లాగూ చేస్తాడు అని చెప్పి ఆయన హార్ట్ తీసి ఒక హార్ట్ పేషెంట్కు పెట్టాడు అని చెప్తాడు. మరి రియల్గా ఆ మనిషి బతికాడా సార్? ఎస్, ఈజ్ అలైవ్. ఆయన బ్రతికే ఉన్నాడు నాన్న అని చెప్తాడు. ఆ క్లాస్లోని ఒక చిన్న పిల్లవాడు, he was so impressed by the story told by the teacher. ఆయన చెప్పిన నిజమైన కథ నమ్మి ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీకి చెప్తాడు, డియర్ పేరెంట్స్, ఐ విల్ బికమ్ ఏ డాక్టర్, దట్ టు ఏ కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్. నేను భవిష్యత్తులో డాక్టర్ని అవుతాను, డాక్టర్ అయ్యి హార్ట్ ఆపరేషన్ చేస్తాను, నేను హార్ట్ స్పెషలిస్ట్ అవుతాను, ఐ విల్ బికమ్ ఏ కార్డియాలజిస్ట్ అని చెప్పి అమ్మ నాన్నకు చెప్తాడు. రియల్లీ ఇట్స్ దట్ బాయ్ ఇస్ సో ఎంతూజియాస్టిక్. ఎందుకంటే అతనికంటూ ఒక రోల్ మోడల్ తయారైంది, అతనికంటూ ఒక లక్ష్యం తయారైంది. సో ఈ వర్క్స్ హార్డ్ ఆన్ దట్. And he completes his MBBS in 1979, completes his PG, and he becomes a cardiologist. అమెరికాకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్స్ తీసుకొని he becomes a cardiologist. తను ఇప్పటి వరకు సుమారు 1,00,000 హార్ట్ ఆపరేషన్లు చేసి ఉంటారు, తన టీం అంతా కలిసి.
ఇతని సేవకు మెచ్చి భారత ప్రభుత్వము 2008లో పద్మశ్రీతో సత్కరించింది. 2004లో, 2012లో పద్మ విభూషణ్ అవార్డు వాస్ గివెన్. సెకండ్ హైయెస్ట్ హానర్ అది వచ్చింది. అమెరికాలో ఒక హార్ట్ ఆపరేషన్కు $1,06,385 అయితే ఆ టైంలో ఇట్ డిడ్ దట్ ఫర్ $1,583. అంటే సుమారు అక్కడ 10 లక్షలు 20 లక్షలు అయితే దాన్ని ఎంతకు 1,00,000 $1,06,385 అంటే $1,06,385 ఎక్కడ, ఓన్లీ $1,583 ఎక్కడ. అప్పట్లో రేటు వేసుకున్నా కానీ మ్యాక్సిమం ఒక 20 టైమ్స్ తగ్గించేసిండు ప్రైస్. అంటే 17 టైమ్స్ తగ్గించాడు అయ్యే ఖర్చును. కేవలం ఇండియాలో 95,000కే హార్ట్ ఆపరేషన్ చేసి, అమెరికాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి బ్రహ్మాండమైన హైఫై ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ వాళ్ళు రోజుకు 1-2 హార్ట్ ఆపరేషన్లు చేస్తుంటే మన డాక్టర్ సాబ్ రోజు 30 నుంచి 35 హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. తనను ఇండియన్ పేషెంట్స్ ఏమని పిలుస్తారో తెలుసా? బైపాస్ వాలా బాబా, లేకపోతే హెన్రీ ఫోర్డ్ ఆఫ్ ఇండియా. హెన్రీ ఫోర్డ్ ఎలానో కార్ను అసెంబ్లీ చేసే సిస్టాన్ని తయారు చేశాడో, ఈ డాక్టర్ కూడా హార్ట్ ఆపరేషన్ చేసే సిస్టాన్ని ఒక అసెంబ్లీ సిస్టమ్ లాగా తయారు చేశాడు. ఫస్ట్ చెకింగ్, రియల్గా డయాగ్నోస్ చేస్తారు, ఈయనకు ఈ డాక్టర్ అవసరమా. అట్లా ఒక 10 మంది స్క్రూటినీ చేసుకుంటూ వచ్చేసరికి తిను ఓన్లీ బెడ్ మీద పేషెంట్ను చూడడం, కట్ చేయడం, ఆపరేషన్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, ప్యాక్ చేసి పంపించడం. పైకి కాదండి, కొత్త లైఫ్ ఇచ్చి పంపించడం. అతనెవరో తెలుసుకోవాలనుందా? ఆయన పేరు తెలుసుకోవాలనుందా? ఆయన పేరు డాక్టర్ దేవిశెట్టి. డాక్టర్ దేవిశెట్టి నారాయణ హృదయాలయ హాస్పిటల్. డాక్టర్ దేవిశెట్టి మదర్ తెరెసాకు హార్ట్ ఆపరేషన్ చేశారు. ఇలా ఎంతో మందికి చేసి ఉంటారు. అలాంటి వ్యక్తిని మీరు రోల్ మోడల్గా తీసుకుంటే మీరు తప్పకుండా డాక్టర్ అవుతారు. మీకెందుకంటే మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం మిమ్మల్ని ఒక్కొక్క అడుగు మీ డాక్టర్ సీట్ వైపుకు నడిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సపోజ్ మీరు నీట్ రాసే స్టూడెంట్స్ అయితే మీకు లాస్ట్ నీట్ రాసినప్పుడు మీకు 100 మార్కులు వచ్చిన, 80 మార్కులు వచ్చిన 1 ఇయర్, నెక్స్ట్ ఈ 1 ఇయర్లో మీరు మెడికల్ సీట్ కొట్టేని మార్కులు మీకు వస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, ఒక రోల్ మోడల్ ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగు మీ లక్ష్యం వైపు, ప్రతి క్షణము మీ గమ్యం వైపు, ప్రతి శ్వాస డాక్టర్ సీట్ కోసం. మీ బ్రతుకే డాక్టర్ మయమవుతుంది. మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సో ఫ్రెండ్స్,
మీరు తప్పకుండా డాక్టర్ కాగలుగుతారు. ఎప్పుడైతే మీకు ఒక గొప్ప సంకల్పం ఉంటుందో, ఆల్ ద ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ మెటీరియలైజింగ్ యువర్ గోల్. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుందో, ఒక గొప్ప లక్ష్యం ఉంటుందో, సృష్టి అంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తులను, వ్యవస్థలను అన్నింటినీ మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీరు డాక్టర్ అయ్యేలా చేస్తుంది. మీకు ఉండాల్సింది ఏంటంటే ఒక గొప్ప లక్ష్యం, ఒక గొప్ప రోల్ మోడల్. ఒక డాక్టర్ దేవి శెట్టి లాంటి ఒక గొప్ప రోల్ మోడల్ ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ కాగలుగుతారు. మీకు నీట్లో ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. కేవలం చిన్నప్పుడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఆపరేషన్ గురించి స్కూల్లో చెబితే విని ఇన్స్పైర్ అయి ఒక వ్యక్తి డాక్టర్ అయితే, మనం ఈ టైంలో పుట్టారు మీరు. యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అప్పుడు ఒక సంకల్పమే, గట్టి సంకల్పం ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సంకల్పం లేదు. మీకంటూ ఒక సంకల్పం పెట్టుకుంటే మీరు తప్పకుండా డాక్టర్ అవుతారు. మీరు తప్పకుండా డాక్టర్ అవుతారు. ఫ్రెండ్స్, మేము దిశ ట్రైనింగ్స్ తరపున నీట్ మెంటరింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి. జై హింద్.